Hello students, welcome to TSAT classes. Welcome to the class on Polity and Constitution. ఈ క్లాసెస్ ద్వారా రాజ్యాంగంలోని అనేకమైన అంశాలని నేర్చుకుంటూ ఉన్నాం. దీంట్లో భాగంగానే లాస్ట్ క్లాస్లో సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ దాని గురించి డీటెయిల్డ్గా నేర్చుకున్నాం. మరి ఈ క్లాస్లో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ evolution of the Indian Constitution, or it is also called historical background of the Constitution. అసలు రాజ్యాంగము ఎలా ఎవాల్వ్ అయ్యింది అనే విషయం మీద చర్చిద్దాం. ఎవల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరియు దీని యొక్క టైం లైన్ ఒక్కసారి చూడండి. మనకి ఎవల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది 4 స్టేజెస్గా డివైడ్ చేస్తాం. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 స్టేజెస్. స్టేజ్ 1 వచ్చేసి 1600 to 1773. ఈ స్టేజ్ని ది అరైవల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని అంటాం. దీన్ని మనం ఏమంటాం సార్? అరైవల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని అంటాం. తర్వాత రెండో స్టేజ్, సెకండ్ స్టేజ్, స్టేజ్ 2, 1773 to 1857. దీన్ని ద రెగ్యులేషన్స్ అని అంటాం. రెగ్యులేషన్ అంటే ఏంటి? కంట్రోల్. రెగ్యులేషన్ అంటే కంట్రోల్, ద రెగ్యులేషన్ అని అంటారు. మరి స్టేజ్ 3, 1858 to 1945. ఈ స్టేజ్ని డైరెక్ట్ క్రౌన్ రూల్ మరియు ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. అంటే మనకి స్టేజ్ 1 వచ్చేసి ద అరైవల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, స్టేజ్ 2 వచ్చేసి మనకి ద రెగ్యులేషన్స్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ, మరియు ద స్టేజ్ 3 వచ్చేసి డైరెక్ట్ క్రౌన్ రూల్ అండ్ ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. అదేవిధంగా 4వ స్టేజ్, ఇది ఎక్కువగా ఎవల్యూషన్కి సంబంధించిన స్టేజ్, 1946 to 1950. దీన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. రాజ్యాంగాన్ని రాయడానికి ఒక రాజ్యాంగ పరిషత్ని మనము ఏర్పాటు చేసుకున్నాము, అదే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని అంటాం. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ రోజైతే ఇండియాకు వచ్చిందో, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చాక తర్వాత పరిణామాలన్నీ కూడాను మనము 4 స్టేజెస్గా డివైడ్ చేసుకోవడం జరిగింది. ఈ 4 స్టేజ్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 4 స్టేజెస్లో ఏ అంశాలు జరిగాయి, అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు చర్చిద్దాం. ముందుగా స్టేజ్ 1. ఈ స్టేజ్ 1లో 1600 నుంచి 1773 వరకు ఉంటుంది. ఈ స్టేజ్ 1 వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి రావడం జరిగింది. 1600 విత్ ద పర్మిషన్ ఆఫ్ ద క్వీన్ చార్టర్ ద్వారా పర్మిషన్ తీసుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ భారతదేశానికి వచ్చి వ్యాపారం చేసుకుంటూ తన యొక్క ఆర్గనైజేషన్ ముందుకు తీసుకొని వెళ్ళిందనమాట. అంటే 1600లో ఇట్ కేమ్ టు ఇండియా. What is the objective of East India Company? Objective of East India Company. The objective of East India Company యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? టు డూ బిజినెస్, అంటే టు ఎర్న్ మనీ, ప్రాఫిట్స్, డబ్బులు సంపాదించుకుందాము అనే ఒక ఆలోచనతో ఇండియాకి రావడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి ఇక్కడ ముఘల్స్ ఉండేవాళ్ళు. సో ముఘల్స్ ద్వారా
టైఅప్ అయి పార్ట్నర్షిప్ చేసుకొని ఇండియాలో వాళ్ళ యొక్క సెంటర్స్ని ఓపెన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సూరత్ కానివ్వండి, బెంగాల్ కానివ్వండి, లేదా ఆగ్రా కానివ్వండి, బాంబే కానివ్వండి, అన్నిట్లో కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది గ్రో అవుతూ వచ్చింది వ్యాపారంలో. ఎక్కువ మొత్తంలో స్పైసెస్, ముఖ్యంగా వైట్ పెప్పర్, దీన్ని ట్రేడింగ్ చేసేవాళ్ళు. బై ది ఎండ్ ఆఫ్ 1773 ఈస్ట్ ఇండియా కంపెనీ హ్యాస్ బికెమ్ వెరీ పవర్ఫుల్. ఎందుకని అంటారు? బికాస్ ఆఫ్ టూ రీజన్స్. బై ది ఎండ్ ఆఫ్ 1773 ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా గ్రో అయింది. రీజన్ నెంబర్ 1, ఈస్ట్ ఇండియా కంపెనీ హ్యాస్ ఫాట్ సర్టన్ వార్స్, యుద్ధాలు. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ కానీ, బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ కానీ, ఇలాంటి యుద్ధాలు చేయడం వల్ల ద ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది స్ట్రెంగ్తన్ అయిపోయింది బై ది ఎండ్ ఆఫ్ 1773. రెండో ముఖ్యమైన అంశము ముఘల్స్ ద్వారా వచ్చిన దివానీ రైట్ కలెక్షన్స్. దివానీ రైట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దివానీ రైట్స్? దివానీ రైట్స్ అంటే ట్యాక్స్ కలెక్షన్ రైట్స్ అన్నమాట. పన్నులు వసూలు చేసే అధికారము. పన్నులు వసూలు చేసే అధికారము ఈస్ట్ ఇండియా కంపెనీకి రావడం వల్ల ఏదైతే ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పన్నులు వసూలు చేయడం స్టార్ట్ చేసిందో అక్కడ పెత్తనం చెలాయించడం స్టార్ట్ చేసింది. బై ది ఎండ్ ఆఫ్ 1773 బెంగాల్ ప్రాంతమే కానివ్వండి, బాంబే ప్రాంతం కానివ్వండి, లేదా మద్రాస్ ప్రాంతం కానివ్వండి, కొద్దిగా మన మైసూర్ ప్రాంతం కానివ్వండి, ఇవన్నీ కూడాను ఈస్ట్ ఇండియా కంపెనీ గుప్పెట్లోకి వెళ్ళిపోయాయి. మనకి పర్మనెంట్ సెటిల్మెంట్ బెంగాల్ ప్రాంతము, మనకి బాంబే స్టేట్, మద్రాస్ మరియు ఇక్కడ మైసూర్. సో ఇలాంటి యొక్క ప్రాంతాలు ఈస్ట్ ఇండియా కంపెనీ గుప్పెట్లోకి వెళ్ళిపోయాయి. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ కేమ్ యాజ్ ఏ కమర్షియల్ బాడీ కదా. ఈస్ట్ ఇండియా కంపెనీ కేమ్ యాజ్ ఏ కమర్షియల్ బాడీ కదా. సడన్గా ఏమైంది? 1773 తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ బోత్ కమర్షియల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ బాడీగా తయారైపోయింది అనమాట. అంటే ఇదే ఈస్ట్ ఇండియా కంపెనీ సర్వీసు చేయాలి, వ్యాపారము చేయాలి. ఇట్ హ్యాస్ బికమ్ పొలిటికల్ బాడీ ఆల్సో. ఇదే ఈస్ట్ ఇండియా కంపెనీ పొలిటికల్ బాడీ అయిపోయింది, అంతే కదా. ఇప్పుడు బెంగాల్ అనే ప్రాంతాన్ని ఎవరు చూసుకోవాలి? బెంగాల్ ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ గుప్పెట్లో ఉంది. మరి బెంగాల్లో అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేయాలి సార్? ఈస్ట్ ఇండియా కంపెనీ చేయాలి. వ్యాపారం ఎవరు చేయాలి? ఈస్ట్ ఇండియా కంపెనీ చేయాలి. అంటే ఏదైతే ఒక సంస్థ భారతదేశానికి వ్యాపారం చేయడానికి వచ్చిందో అదే సంస్థ రాజకీయ సంస్థగా మారడం మనం చూసాము 1773 తర్వాత. సో 1773 నాటికి ఏమైంది సార్ అంటే బెంగాల్లో ఒక గవర్నర్ని ఏర్పాటు చేశారు, దాని యొక్క అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి. మద్రాస్లో ఒక గవర్నర్ని ఏర్పాటు చేశారు, మరియు బాంబేలో ఒక గవర్నర్ని ఏర్పాటు చేశారు. బాంబేలో కూడా గవర్నర్ని ఏర్పాటు చేశారు. సార్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపారం చేసే దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ అడ్మినిస్ట్రేషన్లో ఎక్స్పీరియన్స్ లేదు కదా. సో అడ్మినిస్ట్రేషన్లో ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టే మనము సెకండ్ స్టేజ్కి వెళ్తాం. ఫస్ట్ స్టేజ్లో ఒకసారి రీక్యాప్. ఈస్ట్ ఇండియా కంపెనీ కేమ్ యాజ్ ఏ కమర్షియల్ బాడీ. ద మెయిన్ మోటివ్ ఆఫ్ దిస్ కమర్షియల్ బాడీ ఈస్ టు ఎర్న్ మనీ, డబ్బులు సంపాదించుకోవాలి. బై ది ఎండ్ ఆఫ్ 1773 ఈస్ట్ ఇండియా కంపెనీ బికాస్ ఆఫ్ వార్స్, సర్టెన్ వార్స్, బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ కానివ్వండి, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ కానివ్వండి, ఇలాంటి యుద్ధాలు చేయడం వల్ల, దాంతోపాటు
ట్యాక్స్ కలెక్షన్ రైట్స్, దివానీ రైట్స్ రావడం వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ కొన్ని ప్రాంతాలు దాని గుప్పెట్లోకి వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు బై ది ఎండ్ ఆఫ్ 1773 ఈస్ట్ ఇండియా కంపెనీ ఈజ్ నో బోత్ కమర్షియల్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ బాడీ. అదే అడ్మినిస్ట్రేటివ్ బాడీ అయింది, అదే కమర్షియల్ బాడీ కూడా అయ్యింది. మరి సార్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపారం చేసే దాంట్లో 100 సంవత్సరాల పైగానే ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ పరిపాలన విధానంలో ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టే ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ స్టేజ్లో బ్రిటిష్ పార్లమెంట్ కిందకు వచ్చింది. అంటే బ్రిటిష్ పార్లమెంట్ ఒక చట్టం చేస్తే ఆ చట్టాన్ని ఫాలో అవుతూ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో పరిపాలన చెయ్యాలి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెగ్యులేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెగ్యులేషన్? ఇక్కడ సెకండ్ స్టేజ్లో మనకి ఇక్కడ రెగ్యులేషన్ అని చెప్పా. ఇంకో రెగ్యులేషన్. రెగ్యులేషన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెగ్యులేషన్? కంట్రోల్. ఎవరిని కంట్రోల్ చేశారు? బ్రిటిష్ పార్లమెంటు ఈస్ట్ ఇండియా కంపెనీని కంట్రోల్ చేశారు కదా. బ్రిటిష్ పార్లమెంటు ఈస్ట్ ఇండియా కంపెనీని ఎలా కంట్రోల్ చేశారు? చట్టాల ద్వారా కంట్రోల్ చేశారు. ఎలా కంట్రోల్ చేశారండి? చట్టాల ద్వారా కంట్రోల్ చేశారు. అంటే బ్రిటిష్ పార్లమెంటు కొన్ని చట్టాలు చేసి ఆ చట్టాలని ఫాలో అవుతూ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో పరిపాలన కొనసాగించాలి అనేది ఇక్కడ ఉద్దేశం అన్నమాట. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ అనేవి డైరెక్ట్గా బ్రిటిష్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. మరి ఏమేమి చట్టాలు చేశారు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఏమేమి చట్టం చేశారు? 1. రెగ్యులేషన్ యాక్ట్ in the year 1773. 2. Pitt's Act 1784. Pitt's Act of 1784. 3. Charter Act 1793. 4. Charter Act 1813. 5. Charter Act 1833. And we have Charter Act 1853. అంటే ఈ 6 చట్టాలు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన విధానం కోసము, ఈస్ట్ ఇండియా కంపెనీ పని చెయ్యాలి అంటే ఎలా పని చెయ్యాలి అని చెప్పి మనకి ఈ 6 చట్టాలు చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు 6 చట్టాల గురించి కొద్దిగా చూసుకుంటూ వెళ్దాం. ఓకే, చలో. నా ఫస్ట్ వన్ చూడండి ఒకసారి. రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1773. Regulation Act of 1773 is called the first act given by British Parliament to control the affairs of East India Company. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అడ్మినిస్ట్రేషన్ని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చిన ఫస్ట్ చట్టం ఏంటని అడుగుతాడు ఎగ్జామ్కి. ఆన్సర్ ఏంటి సార్? రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1773. ఈ యొక్క చట్టం ద్వారా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ చట్టం ద్వారా ఇండియాలో ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ సెంట్రలైజేషన్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చారు. అంటే ఇట్ ఈస్ అ ఫస్ట్ యాక్ట్ టు ఇంట్రడ్యూస్ పవర్ని కన్సాలిడేట్ చేసి సెంట్రలైజేషన్ దిశగా తీసుకొని వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఈ చట్టం ద్వారా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ చట్టం ద్వారా ఎ సుప్రీం కోర్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ ఫోర్ట్ విలియం, కలకత్తా. A Supreme Court was established at
ఫోర్త్ విలియం కలకత్తాలో ఒక సుప్రీం కోర్ట్ని ఎస్టాబ్లిష్ కూడా చేయడం జరిగింది. మనకి ఈ చట్టం ద్వారానే అది తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పేరు మార్చడం జరిగింది. ఈ చట్టం ద్వారా గవర్నర్ ఆఫ్ బెంగాల్ వాజ్ రీనేమ్డ్ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. మరి రెండోది ఏంటి సార్? పిట్స్ యాక్ట్ ఆఫ్ 1784. Now what is the meaning of Pitt's Act of 1784? ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ వన్ ఇంపార్టెంట్ రీజన్. ఆ రీజన్ ఏంటంటే Pitt's Act of 1784 is a first act. Pitt's Act of 1784 is a first act to separate the commercial and administrative functions of East India Company. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కమర్షియల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ని సపరేట్ చేసిన ఫస్ట్ చట్టం ఏది సార్ అంటే అది పిట్స్ యాక్ట్ ఆఫ్ 1784. ఈ కమర్షియల్ ఫంక్షన్స్ని చూసుకోవడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని స్థాపించడం చేశారు. అదే మన కమర్షియల్ ఫంక్షన్స్ చూసుకోవడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని పెట్టారు. అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ని చూసుకోవడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని స్థాపించడం జరిగింది. పిట్స్ యాక్ట్ ఆఫ్ 1784 ద్వారా ఫర్ ద ఫస్ట్ టైం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కమర్షియల్ ఫంక్షన్స్ మరియు పొలిటికల్ ఫంక్షన్స్ని సపరేట్ చేయడం జరిగింది. ఇది రెగ్యులేషన్ యాక్ట్ మరియు పిట్స్ యాక్ట్. ద ఫస్ట్ చార్టర్ యాక్ట్ is given in 1793. 1793 ద్వారా మనకి ఫస్ట్ చార్టర్ యాక్ట్ అనేది రావడం జరిగింది. ఈ చార్టర్ యాక్ట్ ఏం చేసిందంటే ఇట్ కంటిన్యూడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ఇన్ ఇండియా ఫర్ అనదర్ 20 years. ఇంకో 20 సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రూల్ని కొనసాగించారు. మరి రెండో చార్టర్ యాక్ట్ వచ్చేసి 1813 ద సెకండ్ చార్టర్ యాక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్, ఒక పాయింట్ ఉంది దీనిలో వినాలి. 1813 చార్టర్ యాక్ట్ ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ట్రేడ్ మోనోపోలీని ఇండియాలో ఎండ్ చేశారు. అంటే బ్రిటిష్కి సంబంధించిన వేరే బిజినెస్ ఎంటర్ప్రైజెస్ ఇప్పుడు ఇండియాకు వచ్చి ఇండియాలో కూడా వ్యాపారం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ట్రేడ్ మోనోపోలీ అనేది ఉండాలని లేదు. అది 1793 ద్వారా 20 years ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ట్రేడ్ మోనోపోలీ పెంచారు. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ట్రేడ్ మోనోపోలీ అనేది 1813 చట్టం ద్వారా పోయింది. ఈ 1813 చట్టం ద్వారా భారతదేశంలో విద్యా వ్యవస్థని మెరుగుపరచడానికి ₹1,00,000 బడ్జెట్ కూడా అలకేట్ చేయడం జరిగింది. ఈ 1813 చార్టర్ యాక్ట్ ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ట్రేడ్ మోనోపోలీ అనేది అంతమైపోయింది. ఎక్సెప్ట్ రెండు, ఒకటి ట్రేడ్ ఇన్ టీ అండ్ రెండోది ట్రేడ్ విత్ చైనా. ఇవి రెండు తప్ప. ఈ చార్టర్ యాక్ట్ కూడా 20 సంవత్సరాలు ఉందన్నమాట. తర్వాతే 1833 చార్టర్ యాక్ట్ వచ్చింది. నౌ దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్. ఈ 1833 చార్టర్ యాక్ట్ ద్వారా దిస్ ఈస్ ద ఫైనల్ స్టెప్ టువర్డ్స్ సెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో ఫస్ట్ స్టెప్ ఆఫ్ సెంట్రలైజేషన్ అంటే 1773 రెగ్యులేషన్ యాక్ట్ అని అంటారు. భారతదేశంలో ఫైనల్ స్టెప్ టువర్డ్స్ సెంట్రలైజేషన్ ఏది సార్ అంటే మన 1833 చార్టర్ యాక్ట్ అనాలి. ఈ 1833 చార్టర్ యాక్ట్ ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కమర్షియల్ ఫంక్షన్స్ని తీసేయడం జరిగింది. అంటే 1833 చార్టర్ యాక్ట్ ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ప్యూర్లీ పొలిటికల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ మాత్రమే.
మాత్రమే. ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది కమర్షియల్ బాడీ కాదు. చూడండి, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రస్థానము కమర్షియల్ బాడీగా స్టార్ట్ అయింది, బోత్ కమర్షియల్ అండ్ పొలిటికల్ బాడీగా అయింది. 1833కి వచ్చే వరకు తన యొక్క కమర్షియల్ ఫంక్షన్స్ని అబాలిష్ చేసి ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఓన్లీ ఎ ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీగా తయారైంది అనమాట. 1833 చార్టర్ యాక్ట్ ద్వారా మనకి ప్యూర్లీ కమర్షియల్ బాడీ అయ్యాక 1853 చార్టర్ యాక్ట్ ఉంది. ఈ 1853 చార్టర్ యాక్ట్ ద్వారా వెరీ ఇంపార్టెంట్, మెకాలే, under the recommendations of Macaulay Committee, ఇండియాలో ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ని తీసుకొని రావడం జరిగింది. ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ అండర్ ద రికమెండేషన్స్ ఆఫ్ మెకాలే కమిషన్. 1853 చార్టర్ యాక్ట్ కల్లా భారతదేశంలో లెజిస్లేచర్ ఉంది, భారతదేశంలో ఎగ్జిక్యూటివ్ కూడా ఉంది, అండ్ ఆల్రెడీ కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఉంది. అంటే 1853 కల్లా భారతదేశంలో సంస్థలు ఏర్పాటైపోయాయి, సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ వచ్చేసింది, మనకి బ్యూరోక్రసీ ఉంది, పొలిటీషియన్స్ ఉన్నారు, అదేవిధంగా న్యాయ వ్యవస్థ ఫోర్ట్ విలియం కలకత్తాలో ఉందన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తే 1853 చార్టర్ యాక్ట్ దాని తర్వాత మనం డైరెక్ట్గా స్టేజ్ 3కి వెళ్ళిపోయాం కదా. ఎందుకు సార్ స్టేజ్ 3కి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి? స్టేజ్ 3 కూడా డైరెక్ట్ క్రౌన్ రూల్ అని చెప్పి రాశాం. ఎందుకు డైరెక్ట్ క్రౌన్ రూలు? ఈస్ట్ ఇండియా కంపెనీ బాగానే ఉంది కదా. దానికి ప్రధానమైన కారణము 1857 సిపాయి మ్యూటినీ, సిపాయిల తిరుగుబాటు. 1857 సిపాయి మ్యూటినీ. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే సిపాయిల తిరుగుబాటు. ఫర్ ద ఫస్ట్ టైం 1857లో దేశంలో అనేకమైన చోట్లలో ఈ సిపాయిలందరూ తిరుగుబాటు చేయడం వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక దెబ్బ మనం చూడడం జరిగిందనమాట. ఎందుకు సార్ సిపాయి తిరుగుబాటు వచ్చింది అని అంటే ద ఓన్లీ రీజన్ ఈజ్ బ్రిటిష్ వాళ్ళు దేశంలో ఉండే కల్చరల్, రిలీజన్, క్యాస్ట్ విషయాలలో తలదూర్చడము, సోషియో ఎకనామిక్ రిలీజియస్ మూమెంట్స్ జరిగాయి. దే స్టార్టెడ్ ఇంటర్ఫియరింగ్ ఇన్ అవర్ కల్చర్. వెన్ సమ్వన్ స్టార్ట్ ఇంటర్ఫియరింగ్ ఇన్ అవర్ కల్చర్ వీ డోంట్ యాక్సెప్ట్ కదా. సో ఆ ఉద్దేశంలోనే సిపాయి మ్యూటినీ అనేది చూడడం జరిగింది. మరి సిపాయి మ్యూటినీ అయ్యాక థర్డ్ స్టేజ్కి వెళ్ళాం. ఏంట థర్డ్ స్టేజు? థర్డ్ స్టేజ్ని 1858 to 1945 డైరెక్ట్ క్రౌన్ రూల్ ఆర్ ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ అని కూడా అంటారు. ఈ 1858లో మనకి ఏం చట్టాలు ఉన్నాయి సార్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1861, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1892, చాలా ఇంపార్టెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఈ చట్టాల గురించి ఒకసారి చూద్దాం. ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ఈజ్ ఆల్సో కాల్డ్ ద యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. ద యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. ఎందుకని? బికాస్ దిస్ యాక్ట్ రీప్లేస్డ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ విత్ బ్రిటిష్ క్రౌన్. అంటే ఈ చట్టం ద్వారా ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ సమాప్తం, అంతం. భారతదేశం ఎవరు గుప్పెట్లోకి వెళ్ళిపోయింది? ఇప్పుడు డైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళ గుప్పెట్లో, క్రౌన్ గుప్పెట్లోకి వెళ్ళిపోయింది. మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క పేరుని
వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ఇదే చట్టం ద్వారా బ్రిటిష్ పార్లమెంట్లో ఒక క్యాబినెట్ మినిస్టర్ని అపాయింట్ చేశారు. అతన్ని సెక్రటరీ టు ద స్టేట్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఈ సెక్రటరీ టు ద స్టేట్ ఆఫ్ ఇండియా అనే వ్యక్తి ఇండియాకి సంబంధించిన విషయాలను చూసుకోవాలి. ఈ సెక్రటరీ టు ద స్టేట్ ఆఫ్ ఇండియాని అసిస్ట్ చేస్తూ ఇండియన్ కౌన్సిల్ ఉంటుంది. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1861, దీన్ని ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ అని కూడా అంటారు. ఎందుకు సార్? 2 కారణాలకి. ఒకటి, ఫర్ ద ఫస్ట్ టైం భారతీయులని లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో రావచ్చు అని ఒక తీర్మానం తీసుకొచ్చారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్స్ వేర్ అలౌడ్ ఇన్ టు లెజిస్లేటివ్ కౌన్సిల్ యాజ్ ఎ నాన్ అఫీషియల్ మెంబర్స్. రెండో రీజన్, ఈ చట్టం ద్వారా ప్రావిన్షియల్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేశారు. అంటే స్టేట్ లెజిస్లేచర్లు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి స్టేట్లో లెజిస్లేచర్స్ ఉంటాయి కదా, అలా. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1861 ఈజ్ ఆల్సో కాల్డ్ వాట్ సార్? రైట్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ బికాస్ ఆఫ్ 2 రీజన్స్. 1, ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్ని ఏర్పాటు చేయడము. 2, అదేవిధంగా ఇండియన్స్ వేర్ ఫస్ట్ టైం అలౌడ్ ఇన్ టు కౌన్సిల్స్ యాజ్ నాన్ అఫీషియల్ మెంబర్స్. ఈ చట్టం ద్వారా వైస్రాయ్కి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కూడా వచ్చింది. నా 1892 ఇంపార్టెంట్ అండి. 1892 ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఓన్లీ 1 రీజన్. ఏంటది? ఫర్ ద ఫస్ట్ టైం ఎలక్షన్స్ వేర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా యాజ్ పర్ 1892 యాక్ట్. ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం ఎన్నికలు అనేవి ఉండాలి. ఎన్నికలను తీసుకొచ్చిన మొదటి చట్టం ఏంటి అంటే 1892 యాక్ట్ అనమాట. 1909 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. 1909 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ మింటో-మార్లే రిఫార్మ్స్. ఈజ్ ఆల్సో కాల్డ్ మింటో-మార్లే రిఫార్మ్స్. మింటో-మార్లే రిఫార్మ్స్ అని కూడా అంటారు. ఈ మింటో-మార్లే రిఫార్మ్స్ ద్వారా ఏం చేశారు సార్? 1909 యాక్ట్ ద్వారా మనకి వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్స్ వేర్ అలౌడ్. భారతీయులని క్యాబినెట్ మినిస్టర్స్, మంత్రి మండలి జాబితాలో ఆ గ్రూప్లో ఫర్ ద ఫస్ట్ టైం 1909 యాక్ట్ ద్వారానే వచ్చింది. అదేవిధంగా 1909 యాక్ట్ ద్వారా సీట్లను కూడా పెంచారు. లెజిస్లేటివ్ కౌన్సిల్లో కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కానీ సీట్లను పెంచారు. ఈ 2 కాదండి, 1909 చట్టం ద్వారా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం రైట్ సపరేట్, ఇది ఇంపార్టెంట్ సార్, ఇది ఎగ్జామ్కి చాలాసార్లు వస్తుంది. సపరేట్ ఎలక్టోరల్ కాలేజ్ వాజ్ ఇంట్రడ్యూస్ ఫర్ ముస్లిమ్స్. అంటే ఈ చట్టం ద్వారా ఒక సపరేట్ ఎలక్టోరల్ కాలేజ్ని ముస్లిమ్స్ కోసం మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు. అంటే కొన్ని సీట్లలో ఎప్పుడైనా ఒక ముస్లిం నించుంటే అక్కడ ఉన్న ముస్లిమ్స్ మాత్రమే ఓటు వేయాలన్నమాట. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ పొలిటికల్ రిజర్వేషన్స్. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ పొలిటికల్ రిజర్వేషన్స్. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ పొలిటికల్ రిజర్వేషన్స్. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ పొలిటికల్ రిజర్వేషన్స్ అన్నమాట. అంటే ఇక్కడ ఓన్లీ ముస్లిమ్స్ని మాత్రమే, ముస్లిమ్స్ నించినప్పుడు ముస్లిమ్స్ మాత్రమే ఓటేయాలి. అంటే అందుకే మింటో ఈస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ separate electoral college in India. Minto is called the father of separate electoral college in India. ఇది 1909 అన్నమాట. ఒక్కసారి 1919 చూడండి. దీన్ని మాంటేగ్యూ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని కూడా అంటారు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ మాంటేగ్యూ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. ఈ చట్టం ద్వారా డీసెంట్రలైజేషన్ మనకి ఫస్ట్ టైం స్టార్ట్ అయింది. ఇండియాలో డీసెంట్రలైజేషన్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ కారణమే ఈ మాంటేగ్యూ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. ఎందుకని? ఈ చట్టం ద్వారా డయార్కీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ పర్ విచ్ యాక్ట్ అని అంటాడు. ఆన్సర్ ఏంటి సార్? 1919
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు డయార్కి? ప్రావిన్సెస్లో ఇంట్రొడ్యూస్ చేశారు. ప్రావిన్సెస్లో డయార్కీ వాజ్ ఇంట్రడ్యూస్డ్. అంటే 1919 చట్టం ద్వారా డయార్కీని ప్రావిన్సెస్లో ఇంట్రడ్యూస్ చేసిన మొదటి చట్టం ఏంటి సార్ అంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ మన 1919. సో ఇప్పుడు మనకి థర్డ్ స్టేజ్లోనే 1935 యాక్ట్ కూడా ఉంది కదా. సో 1935 యాక్ట్ మరియు ఫోర్త్ స్టేజ్ అసలు రాజ్యాంగం ఎలా ఎవాల్వ్ అయ్యింది, 1946 నుంచి 1950 మధ్యలో జరిగిన పరిణామాలు ఏంటి, ఇవన్నీ కూడాను మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.